ఈవిడ పేరు లత. ఈవిడ ప్రతి విషయాన్ని తప్పుగా అర్థం చేసుకుని అమాయకంగానే భర్తకి బీపీ తెప్పిస్తూ ఉంటుంది. ఈయన పేరు రవి. ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. ఆఫీస్ టెన్షన్లు, భార్య అమాయకత్వానికి నలిగిపోయే సగటు భర్త. విషయం తెలుసా మీకు? ఏంటి? పక్కింటి సుబ్బారావు గారికి హార్ట్ అటాక్ వచ్చిందంట. హాస్పిటల్కి తీసుకెళ్లారా? లేదండి, డాక్టర్ గారు ఫోన్లో బైపాస్ సర్జరీ చేయించమన్నారంట. అవునా, వెళ్ళారా సర్జరీకి? అయినా ఆయన విచిత్రం కాకపోతేను, ఫోన్ ఎవరైనా బైపాస్ రోడ్డు మీద నడిస్తే దానివల్ల హార్ట్ అటాక్ పోతుందని చెప్తారా? దానికోసం బైపాస్ రోడ్డు వేయించాలా వీళ్ళు వెళ్ళి? డాక్టర్లు మరీ విచిత్రంగా ఉన్నారండి. ఇది బైపాస్ రోడ్ కాదు, బైపాస్ సర్జరీ. ఏమండి, ఆన్లైన్లో నాకు చీర ఆర్డర్ పెట్టరా? సరే, లింక్ పంపించు, చూస్తాను. లింక్ ఏంటండి? మీకు స్క్రీన్ షాట్ కూడా పెట్టాను, ఇదిగో చూడండి. బాగుంది. రేట్ ఎంత? అది 2000 రూపాయలు, కానీ నేను 1000కే కొందాం అనుకుంటున్నాను. ఆన్లైన్లో బేరాడడం కుదరలేత, ఫిక్స్డ్ ప్రైస్ ఇది. మీకేం తెలియదు, ఊరుకోండి. నేను దాంట్లో మెసేజ్ కూడా పెట్టాను. మొన్ననే మా పక్కింటి ఆవిడ మిక్సీ కొంది ఆన్లైన్లో, కాస్త చూసి వేసుకో రేటు, రేపు మా చెల్లెల పెళ్ళికి కూడా నీ దగ్గరే తీసుకుంటామని మెసేజ్ పెట్టాను. మరి దానికి వాడు రిప్లై ఇచ్చాడా? ఇచ్చాడండి. దిస్ ఈజ్ అన్ ఆటోమేటెడ్ రిప్లై అని ఇచ్చాడు. అంటే వాడు ఆటో నడిపేవాడికైనా తగ్గిస్తా కానీ నీకు తగ్గియనని నాతో గొడవ పడుతున్నాడు. చూడండి, చూసారా? నడిపేవాడు కాదు, అదే కంప్యూటర్తో ఆటోమేటిక్గా ఇచ్చే రిప్లై. అవునా? ఏమండి, నాకు తలనొప్పిగా ఉంది. డాక్టర్ గారు ఈ టాబ్లెట్స్ ఇచ్చారు, ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి వేసుకోమన్నారు. వేసుకో మరి, గట్టిగా వేసుకో మరి. కానీ ఇందులో చూసారా, ఎక్స్పైరీ డేట్ December 2026 అని ఉంది. అందులో సమస్య ఏముంది? ఇంకా టైం ఉంది కదా, వేసుకో. అలా కాదండి, ఈ టాబ్లెట్ వేసుకుంటే నాకు డిసెంబర్ వరకు మాత్రమే తలనొప్పి తగ్గుతుంది. మళ్ళీ జనవరిలో నాకు తలనొప్పి వస్తుంది కదా. అమాయకత్వానికి జాతీయ అవార్డు ఇవ్వాలి. ఆ మందు వేసుకోకపోతే నీకు తలనొప్పి తగ్గుతుందో లేదో కానీ నాకు మాత్రం తలనొప్పి వచ్చేలా ఉంది. నా గురించి ఎంత బాగా ఆలోచిస్తారండి మీరు. అందుకే మీకోసం రాగి జావ తీసుకొచ్చాను. అవునా? రాగి జావలో ఐరన్ ఉంటుంది. అందుకే బాగా ఆలోచించి ఇంట్లో 4 ఐరన్ ముక్కలు ఉంటే వేసి ఉడికించాను. ఎందుకు? ఇంకొక 5 వేసేది ఉండే, మొత్తానికి పోయేవాడిని. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. టాటా, బాయ్ బాయ్.